నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దయచేసి మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి. బైబిల్ చదివేవారు మాత్రం తీసి ఉంచుకోండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. అంటే 14, 15 వచనాలు. 13 నుంచి చదవండి. 13, 14, 15 వచనాలు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతమియుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తూ అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. మనకు అనిపించచ్చు, అయ్యా ప్రేమించమంటున్నారు, కానీ ఒకరినొకరు ప్రేమించమంటున్నారు సత్యమే, గాని ఎలా ప్రేమించాలి అని ఒక డౌట్ ఉండొచ్చు. రెండోది, నేను ప్రేమిస్తున్నాను అనుకుంటాం, కానీ ఆచరణలోనికి వచ్చేసరికి మనం మన ద్వేషాన్ని కక్కుతూ ఉంటాం. ఎందుకంటే అది లోపల ఉంది కనుక. సమాధానంగానే ఉన్నాం అనుకుంటాం, కానీ సమాధానంగా ఉండలేకపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవులుగా మనం చెయ్యలేకపోతున్న కార్యాలు. అందుకే ప్రభు చాలా క్లియర్ గా తన అపోస్తలుల ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సంఘాలకి. నాయకులైన వారు లేదా పైవారయ్యండి మీకు బుద్ధి చెప్తున్నవారు, ప్రభువునందు మీకు పైవారయ్యండి మీకు బుద్ధి చెప్తున్న వారిని మన్నన చేయమని చెప్తుంటే, ఈ కాలం మనం ఎలా ఉంటున్నాం మనం పరీక్షించుకుందాం. ఇక చెప్తూనే ఆ మాటలు కంటిన్యూ చేస్తూ మరియు అంటే ఇంకా అని మనం చెప్తాం చూసారా, ఇంకొక విషయం కూడా ఉంది అని. అలా మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఈ మాటనే మనం ఈరోజు చూడబోతున్నాం. చెప్పండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఏంటి ఈ సమాధానంగా ఉండడం? ఎలా ఉండాలి మనం? చూడండి, ఇవన్నీ ఇక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అని, ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వండి అని, బలహీనులకి ఊతనీయండి అని, ఇలా ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చదువుతున్నామో, ఇది మీ ఎడల దేవుని చిత్తం అని చదువుతున్నాం. సో దేవుడు మనం ఎలా ఉండమంటున్నారు అంటే, ఆయనని నమ్ముకున్నాం, ఆయన నామం పెట్టుకున్నాం అని అంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. మెలకువగా ఎలా ఉండాలి, నిద్రపోవద్దు అని మనం నేర్చుకుంటున్నాం. నిద్రపోతున్నాం అంటే ఇవేవి చెయ్యము.
మెలకుగా ఉంటే ఇవన్నీ చేస్తాం. ఇంకొక మాట, నిద్రపోతున్న వానికి ఏం జరుగుతున్నా తెలియదండి. అలా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియకుండా భూమి మీద ఏదో ఒకటి బ్రతుకుతున్నాంలే అన్నట్లుగా ఈ లోకపు నీతిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్న కాలం ఇంకా చాలు. మెలకుగా ఉందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపం అయిందని ఎరిగి పగటి వారి వలె బ్రతకడానికి మనం చీకటి కార్యాలన్నీ విడిచిపెట్టి మనం పగటి సంబంధాల వలె ఇక బ్రతుకుదాం. దాని కొరకు ఇవన్నీ మనం అభ్యాసం చేయవలసినదే. ఇవి మనుషుల చిత్తం కాదండి, ఇవన్నీ దేవుని చిత్తం. ఎవరి ఎడల? మన ఎడల. చూడండి 18వ వచనంలో ఈ మాట రాశారు, క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి ఇలాగ చేయట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం చాలా మందిని అడుగుతూ ఉంటాం, నా మీద దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి, నా మీద దేవుని చిత్తం ఏంటండి అని ఒక ప్రశ్న లోపల అందరికీ ఉంటుంది. అవును, ఉంటుంది. కామన్ గా ప్రతి క్రైస్తవుడికి దేవునిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక చిత్తం ఉంది. అది సూటిగా చెప్తున్నారు, యేసు క్రీస్తు నందు దేవుని చిత్తం. ఎందుకు యేసు క్రీస్తు నందు అంటున్నారు? ఒకటే కారణం, ఎవరు కూడా ఒంటరిగా ఉండి ఫలించలేరు. యేసు క్రీస్తు నందు మాత్రమే ఫలించగలరు. అమ్మా, ఏ విత్తనమైనా భూమిలో పెట్టకుండా లేదా నీళ్ళల్లో పెట్టకుండా ఏదో అది ఫలించవలసిన కండిషన్ లో పెట్టకుండా అది ఫలిస్తుందా? చెప్పండి. ఏ విత్తనమైన ఫలిస్తుందా? మొక్క వస్తుందా? చెప్పండి. గాలిలో ఉంచినా సరే ఇది మొక్క వస్తుంది అనేది ఏదైనా ఉందా? లేదు. అలాగనే ఒకడు క్రీస్తులోనికి రాకుండా, క్రీస్తులో నివసించకుండా ఎవరు ఇది ఫలించలేరు. ఒక విత్తనం ఎలాగైతే భూమి లోపలికి చొచ్చుకుని వెళ్ళాలో అందులో నుంచి ఆ విత్తనం చచ్చిన అనుభవంలోనికి వెళ్ళి మళ్ళా ఒక జీవం పొందుకొని రూట్స్ కిందకి ఇంకా మిగిలిన మొక్క పైకి ఎలా అయితే వస్తున్నాయో అలా ఒకడు క్రీస్తులోనికి వెళ్ళి తన పాత జీవితం నిమిత్తం చనిపోయిన వాడై క్రీస్తు నందు మరలా బ్రతికిన వాడై పైకి షూటప్ అవ్వాలి. కానీ ఆ రూట్స్ అన్ని కూడా క్రీస్తు నందు లోపలికి వెళ్ళాలి. ఇదేనండి నిజమైన జీవితం. బాప్తిస్మంలో ముఖ్యంగా జరుగుతున్నది అదే. నువ్వు క్రీస్తు నందు ఇక ఫలించడానికి ఆయన లోపలికి నువ్వు వెళ్తున్నావు అంతే. నీటి ద్వారా నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు నువ్వు డిక్లేర్ చేస్తున్నావు, నీ నోటితో ఒప్పుకొంచున్నావు. ఇక చూడండి, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. మనం అనుకోకపోయినా గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఉన్న సమాధానాన్ని పాడు చేసుకోవాలంటే మన తర్వాతే మన ఆలోచనలు చిక్కులు పెడుతూ ఉంటాయి. మన ప్రవర్తన మన సమాధానానికి అడ్డముగా వస్తూ ఉంటుంది. ప్రతి ఏరియాలో నేను సమాధానంగా ఉండాలి అనే ఆశ ఉందా? అయితే దాని కొరకు ఒక ప్రయాస కావాలి. మెలకుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏంటండి? ఈరోజు ఏమి ఆహారం తినాలి, దానికోసం ఏమి ప్రయాణాలు చేయాలి,
ఎంత వంటాలి, ఇవే కదా. అవును, అలాగనైతే ప్రతి దినం సమాధానంగా ఉండాలి అంటే కూడా ఒక స్పెషల్ ప్రిపరేషన్ కావాలి. దానిని అభ్యాసం చేయడానికి రెడీ అవుదాం. చెప్పండి ఆ మాట, దాన్ని అభ్యాసం చేయడానికి రెడీ అవుదామని. దాన్ని అభ్యాసం చేయడానికి రెడీ అవుదాం. సమాధానమును ప్రియముగా ఎంచుకుందాం. చెప్పండి ఆ మాటను. సమాధానమును ప్రియముగా ఎంచుకుందాం. ఒక మాట ఆలోచించండి. యేసుక్రీస్తునందు ఫలించాలా? యేసుక్రీస్తునందు ఫలించాలి అంటే మనం యేసుక్రీస్తునందు అంటుగట్టబడాలి, ఆయనలో నిలిచి ఉండాలి అని చెప్తున్న మాట గుర్తుందా? నేను మీలోను, మీరు నాలోను నివసించాలి అని. ఎదిగో అలా నివసిస్తున్న అనుభవంలో మాత్రమే మనం సమాధానముగా ఉండడం సాధ్యం. ఎందుకంటే సమాధానకర్త ఆయనే గనుక. రెండను విశ్వాసమునకు కర్త ఎవరు? ఆయనే. నేనే సత్యం అని చెప్పిన యేసయ్యలో తప్ప సత్యం ఇంకెక్కడ ఉంది? ఇంకెక్కడా లేదు. అలాగనే సమాధానకర్త కూడా ఆయనే. విషయం ఏంటంటే ఆ సమాధానకర్త యందు లేకపోతే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం అసాధ్యం. గంటనే మనకి ప్రభు కొన్ని పండుగలు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పస్కా పండుగ గురించి నేర్చుకుంటున్నాం కదా మనం కొన్ని దినాల నుంచి. అవును, పస్కా పండుగ మనం ఏమన్నా ఆచరిస్తున్నామా? చెప్పండి. పస్కా బలి పశువు తీసుకుని వచ్చి దాన్ని వధించి చేదు కూరలతో తింటూ కర్ర పట్టుకొని నించుని తిని ఇలా మనం ఏమైనా ఆచరిస్తున్నామా అండి? లేదు. రథం ఫలం పండుగ ఆచరిస్తున్నామా? పెంతెకొస్తు పండుగ ఆచరిస్తున్నామా? లేదు. మరి ఎందుకు ఆచరించట్లేదు? ఒకటే కారణం, అవన్నీ ఛాయ. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తునందు ఉంది, క్రీస్తులో ఉంది. ఈ రోజు నువ్వు క్రీస్తులో అంటుగట్టబడుతుంటే నువ్వు ఛాయారూపకమైన వాటిలో ఉన్న పండుగలు కాదు చేయవలసింది, నిజ స్వరూపమైన క్రీస్తులో ఉన్న పండుగలను చేస్తావు. అందుకే వారికి పస్కా పండుగ, ఈరోజు నీకు నాకు గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాం. చెప్పండి, ఏమని పిలుస్తున్నాం అదే పండుగను మనం? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి? ఆయన శిలువ మీద మరణించిన దినమని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు వ్యత్యాసం గమనించండి. పస్కా పండుగను చేసుకుంటున్న వారు దాని నిజ స్వరూపమైన గుడ్ ఫ్రైడేని చేసుకోవట్లేదు. యూదులైన వారు యేసు ప్రభుని నమ్మలా, ఇంకా వాళ్ళు గుడ్ ఫ్రైడే ఎలా చేసుకుంటారండి? మీకు అర్థమైందా? మా తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పుడు ఈ మాట ఇలా అనేవాళ్ళు, ఏమనంటే చదువుకోలేనప్పుడు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. చదువు ఎక్కువైపోయి చదువుకున్నప్పుడు ఏమన్నాడట? సరిగా పలికాడు. కానీ చదువు వచ్చిన తర్వాత దాన్ని కాస్త ఏమన్నాడండి? కీకరకాయ అన్నాడంట. ఎందుకు? చదువు ఎక్కువైపోయింది. చదువు లేనప్పుడే సరిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలా పస్కా పండుగని ఆచరిస్తున్న సమయం చదువులో ఎక్కువైపోయి ఇప్పుడు ఆ పస్కా బలి పశువును గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారి అవిధేయత వలన వారి బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలను ఏరుకొని తినడానికి అన్యజనుల ప్రవేశమును దేవుడు అనుమతించడానికి డోర్ ఓపెన్ చేశారు.
ఒక పెద్ద ఆమెను చెప్తారు అనుకున్నా. ఆమేన్. ఆమేన్. అన్యజనులకి డోర్ ఓపెన్ ఊరికనే అవ్వలేదండి. దేవుడు అన్యజనులకు ప్రవేశం ఇవ్వడానికి కొంతకాలం మట్టుకు వారిని ఆపారు. ఎలా ఆపారు? వారిని బంధించారు. ఎలా బంధించారు? అవిధేయతలో బంధించారు. చెప్పండి, ఎందులో బంధించారు? అవిధేయతలో బంధించారు. వారు ఛాయారూపకంగా చేసుకుంటున్న పండుగలు నువ్వు ఈ రోజు నిజ స్వరూపమైన యేసు క్రీస్తునందు చేసుకుంటున్నావు. నెరవేర్పును నువ్వు చూస్తున్నావు, గుర్తుపడుతున్నావు. సమాధాన కర్తను నువ్వు పరిచయం చేసుకున్నావు. ఆయనలో నివసించడానికి తీర్మానం తీసుకున్నావు గనుక ఇక ఆయన యొక్క గుణములను ప్రచురం చేయడానికి నువ్వు రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డావు నాన్న. అయితే వారికి ఇచ్చిన పండగలు ఛాయారూపకంగానే ఉన్నాయి. మరి మన విషయంలో అవి ఎలా ఉన్నాయి? నిజ స్వరూపంలో చేయవలసిన కార్యాలై ఉన్నాయి. అమ్మా, ఒక పండుగ వచ్చింది, నువ్వు ఎంత చక్కగా స్నానాలు చేస్తారు చెప్పండి, కొత్త బట్టలు వేసుకుంటారు చెప్పండి. అవునా? అవును కదా. దాని వలన ఏమైనా క్యారెక్టర్ మార్పు వస్తుందా లేదా గమనిద్దాం. నువ్వు స్నానం చేయడం వలన క్యారెక్టర్ మారుతుందా లేదా? నువ్వు కొత్త బట్టలు ధరించడం వలన క్యారెక్టర్ మారుతుందా లేదా? ఎన్ని పండగలు చేసినా క్యారెక్టర్ మారట్లేదు కదా. కానీ ఒక్కసారి క్రీస్తు నందు సమాధానకరమైన మనోహరమైన పండుగలు చేసుకుందాం. క్యారెక్టర్ లో మార్పు వస్తుంది. చెప్పండి, క్యారెక్టర్ లో మార్పులు వస్తాయి. ఎలా వస్తాయి? క్రీస్తు నందు, క్రీస్తును నువ్వు ధరించే పనిలో ఉంటావు. నీ కొత్త బట్టలు ఏంటి? యేసుక్రీస్తు అని చెప్పండి. యేసుక్రీస్తు. పాత బట్టల మీద ఎవరైనా కొత్త బట్టలు వేసుకోగలరా? కనీసం పాత బట్టలకి కొత్త బట్టలు మాసిక పనికొస్తుందా? కదా. అలా పాత స్వభావంతో జోడించి ఒక కొత్త స్వభావం, పాత బట్టలతో పాటు యేసుక్రీస్తును కూడా ధరిస్తున్న అనుభవం పనికిరావు. నువ్వు స్నానం చేస్తున్నట్టుగా వాక్యముతో ఉదక స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరిస్తున్నట్టుగా మరలా అదే క్రీస్తును ధరించాలి. మరి ఇటువంటి పండుగలను అభ్యాసం చేయడానికి ప్రభు ఆనాడు రాయించారు. ఎప్పుడు? అలాంటి పరిస్థితిలో మందిరం లేనప్పుడు, కట్టుబడి ఆగిపోయినప్పుడు తన ప్రవక్తల ద్వారా రాయించారు. ఏ దేశంలో ఉంటుండగా రాయించారు? బబులోను దేశంలో ఉంటుండగా రాయించారు. మనకు అనిపించచ్చు, నేను లేను కదా బబులోనులో అని. అవును, నిజమే, నువ్వు లేవు బబులోనులో, కానీ బబులోను మనలో ఉంది. ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టే బబులోను. ఇంకా చెప్పాలి అంటే బబులోనికి ప్రారంభం హిందూ దేశము మొదలుకొని కుష్ దేశం వరకు. అంటే హిందూ దేశంలో మనలేమా ఉన్నాం, భారతదేశంలో ఉన్న మనకు అర్థమవలసిన విషయం, అపవిత్రతకు ఉనికి పట్టులో స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉందండి మందే. హిందూ దేశం మొదలుకుని కుష్ దేశం వరకు బబులోను యొక్క విస్తీరణ. దాని వైశాల్యపు సరిహద్దులు చెప్పాలంటే
భారతదేశం మొదలుకొని అనే చెప్పాలి. సో అపవిత్రత యొక్క పూర్తి ప్రారంభం ఎక్కడి నుంచి ఉందండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ఆ సరిహద్దు గురించి చెప్పాలంటే మన గురించే చెప్పాలి. గ్రహిస్తున్నారా? సో ఈ మహాబబులోనులో నేను లేను అనుకోవద్దు. మనం ఉన్నాం. మన దేశం పేరు కూడా అక్కడ అందుకే మెన్షన్ చేస్తారేమో. ఏదేమైనప్పటికీ కూడా ఆ అపవిత్రతలో ఉండమని కాదు దేవుని చిత్తం. అందులో నుంచి బయటికి వచ్చి వెలుగు సంబంధుల వలె, పగటి సంబంధుల వలె బ్రతకడానికి ప్రభు ఒక పిలుపునిస్తున్నారు. ఆమేన్. ఆ పిలుపులో భాగంగానే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల మనోహరమైన పండుగలను దేవుడు నియమించారు. ఎలాగైతే పస్కా పండుగను నువ్వు యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోతున్నావు, కానీ దాని నిజ స్వరూపమైన యేసుక్రీస్తులో నెరవేరిన పండుగను నువ్వు ఆచరిస్తున్నావు. మంచిదే. ఎన్ని పండుగలు చేస్తున్నావు? మార్పు అయితే రాలేదు కదా. దేవుని చిత్తం నెరవేరుస్తున్నట్టుగా అనిపిస్తుందా? సత్యము సమాధానం ఉన్నాయా? ఒకరితో ఒకరు సమాధానంగా ఉండగలుగుతున్నామా? నిజమైన ప్రేమలో ఉండగలుగుతున్నామా? నాయకులకి మన పైన పైవారై ఉండి మనకు యేసుక్రీస్తునందు బుద్ధి చెప్పుతున్న వారికి మనం మన్నన చేయగలుగుతున్నామా? ఇలా ప్రశ్నించుకుంటే అనేక పాయింట్స్ మనకి ఇక్కడ రాయించారు. ఒకరితో ఒకరు ఇలా ఉండగలుగుతున్నామా? లేదు అంటే అర్థం మనం క్రీస్తు నందు ఇంకా ఫలించట్లేదు, క్రీస్తు లోపలికి ఇంకా మనం వెళ్ళట్లేదు. అందుకనే నేనే సత్యం అని చెప్పిన ఆ యేసయ్య యొక్క సత్య పండుగలు చేసుకుందాం. చెప్పండి అన్నమాట. సత్య పండుగలు చేసుకుందాం. హల్లెలూయా. దానికి గాను మనం ఈ వచనాలు చదువుకుందానికి వెళ్దాం రండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం నుండి చూడండి. నేను చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సో ఈ పండుగల్లో చేయవలసిన ముఖ్యమైన కార్యం ఏంటి అంటే, స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి పిండి వంటలు తినే పండుగ కాదు ఇది. నేనే సత్యం అని చెప్పిన యేసయ్య యొక్క సత్యమును అనుసరించి పండుగ. నిజస్వరూపం యేసులో ఉంది అని నమ్మితే ఆ సత్యం అని చెప్పిన యేసయ్యతో నడవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యేసు ప్రభుతో నడవడానికి సిద్ధపరచుకుందాం. సమాధానకర్త అయిన యేసయ్య యొద్ద నుండి వస్తున్న సమాధానమును మనం వేర్లతో జుర్రుకుని మనం ఫలిద్దాం. మన వల్లన ఉండలేమండి. ఏ చెట్టు దానంతటది ఫలించలేదు. వేర్లలో నుండి తీసుకున్న సారమును బట్టి మాత్రమే ఫలించగలదు, బ్రతకగలదు. అదే సత్యం అయితే ఈ రోజు మన వేర్లు సమాధానకర్త అయిన యేసులోనికి చర్చుకొని వెళ్ళాలి. ఆయనలో నుంచి సారమును తీసుకుని ఆయనలో నుంచి ఉన్న జీవమును బట్టి మనం బ్రతకవలసినదే. మనంతట మనం సమాధానంగా ఉండలేం. మనంతట మనం ఎవరితోనైనా గొడవలే పెట్టుకుంటాం. మనం ఎవరితోనైనా కోపంగానే ఉండవలం. మనకున్నవన్నీ శరీర కార్యాలే, శరీర క్రియలే. ఆత్మను బట్టి జీవిస్తే తప్ప ఆత్మ కార్యములను మనం చూడలేం. ఆత్మ ఫలం
అసలు ఫలించలేం. ఆయనకి కావలసినట్టుగా బ్రతకాలన్నా, ఆయన చిత్తం నెరవేర్చాలన్నా ఆయనలోనికి వెళ్ళాలి. ప్లే గ్రౌండ్ లో ఉండి నేను క్లాస్ రూమ్ లో ఉన్నాను చదువుకుంటున్నాను అనద్దు. ప్లే గ్రౌండ్ లో ఆడుకునే వాడికి ఎక్కువ మార్కులు వస్తాయా? క్లాస్ రూమ్ లో ఉండి శ్రద్ధగా చదువుకునే వాడికి ఎక్కువ మార్కులు వస్తాయా? చెప్పండి. క్లాస్ రూమ్ లో ఉండి చదువుకున్నాం కదా. క్రీస్తులో ఉన్నాననుకుని మనం ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నట్టు పిల్లలాటలు ఆడుకోవడానికి మనం లేము. సో ఈ ఉపవాస పండుగలు మనకి ఈరోజు 4వ నెల ప్రారంభం. మరి ఎలా ఉందాం? ఉపవాసం ఎలా చేద్దాం? గమనించండి, ప్రతిరోజు సాయంకాలం ఫుడ్ స్కిప్ చేద్దాం. ఆ సమయం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మీరున్న స్థలంలోనే మీరు ఈ ఉపవాస పండుగలు ఆచరిద్దాం. అందరం ఆచరిద్దాం. ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉండి ఈ ఉపవాస పండుగలను మనం ఆచరిద్దాం. ఎలా చేద్దామంటే, జస్ట్ ఒక్క పూట భోజనం మానలేమా? పక్కవారిని అడిగండి, ఏమన్నా ఒక్క పూట కూడా భోజనం మానలేవా అని. ఏమో ఒక్క పూట కూడా భోజనం మానలేవా? ఒక్క పూట తినడం మానేసి ఏమైనా అవుతుందా మనకి? ఏం కాదు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా తిను. జస్ట్ ఆ 4 గంటల నుంచి స్కిప్ చేయి చాలు. మన శరీరాన్ని లోపరుచుకోవాలి అంటే శ్రద్ధతోనే లోపరుచుకోవాలి. ఎవరైనా పొలం పనిలోకి వెళ్ళి బఠానీలు తినుకుంటూ పొలం పని చేస్తాడా? చెప్పండి. చెయ్యలేడు. చేతులంతా మట్టితో ఉంటాయి, కాళ్ళంతా మట్టితో నిండుకొని ఉంటది. చేతులు కాళ్ళతో ఏదో బఠానీలు పకోడీలు తినుకుంటూ చేయలేవు. రిలాక్స్ అయ్యే టైం కాదంటున్నాను నేను. ఉదయం తిను, మధ్యాహ్నం తిను, అన్ని చెయ్యి. ఒక్క 4 గంటల నుంచి నిష్ఠగా ప్రార్థనలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 4 గంటల నుంచి ఇక తినకుండా ఉందాం. ఒక్క పూట సాక్రిఫైస్ చేయలేరా? చెప్పండి, కష్టమైన విషయమా? కాదు. ఉదయం నుండి ఫాస్టింగ్ ఉండమంటే పోనీ అది కష్టమేమో. ఉదయం నుంచి తిను, 4 గంటల నుంచి ఫాస్టింగ్ ఉండిపో. 4 తర్వాత ఇంకేం తినద్దు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి? సత్యమును సమాధానమును ఎలా ప్రియముగా ఎంచాలి అభ్యాసం చేద్దాం. ఎలా మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలో నేర్చుకుందాం. సమాధానకర్త అయిన యేసు ప్రభులోనికి వేర్లు పారనిద్దాం. మన వేరు ఎవరిలోనికి వెళ్ళాలి అంటే సమాధానకర్త అయిన యేసులోనికి. నేనే సత్యం అని చెప్పిన యేసులోనికి. చూడండి, నీకు ఈరోజు మజ్జిగ కావాలి. మజ్జిగ ఉన్న గ్లాస్ లో నీకు స్ట్రా వేస్తావా? లేదా పాలు ఉన్న గ్లాస్ లో నీకు స్ట్రా వేస్తావా? మజ్జిగ ఉన్న దానిలో నీకు స్ట్రా వేస్తేనే నువ్వు దాన్ని జురుకోగలవు. అదే విధంగా సమాధానకర్త అయిన యేసయ్యలోనికి ఈరోజు మన స్ట్రా పడాలి. అంటే మన వేరు పడాలి. అక్కడి నుంచి మాత్రమే మనం లాక్కోవాలి. నువ్వు స్ట్రా వేయంగానే పొంగి పొరులుతుందా? నువ్వు కొంచెం ప్రయాస పెడదాన్ని జుర్రాలా? చెప్పండి, ఏం చేయాలి? కొంచెం ఎఫర్ట్ ఇచ్చి పీల్చాలి దాన్ని. అవునా? చెప్పండి అమ్మా, అవునా కదా?
అలా అలా ఈరోజు ఆయనలోనికి వేరు పారి ఆయనలో ఉన్న గుణమును మనం తీసుకోవాలి, కొంచెం ప్రయాస పడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడము అని వాక్యం చెప్తుంది. మనల్ని ఎంతట మనం ప్రేమించలేం. ఒకరినొకరు ప్రేమించమని ఒక కొత్త ఆజ్ఞ మనకి ప్రభు ఇచ్చి ఉంటే అది నిజమే అయితే దానిని బట్టి బ్రతకాలి అనే ఆశ గనక నీకుంటే 4వ నెల 5వ నెల ఉపవాస దినముల్లో పాలు పంపులు పొందుకో. ప్రభులోనికి నీ వేరు పారునట్లుగా ప్రయాసపడు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి అభ్యాసం చేద్దాం. ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏ గొడవ ఉందో అవన్నీ క్లియర్ చేసుకో. మరలా గొడవ పెట్టుకొని మరలా బురదలోకి వెళ్ళి కడుక్కొని ఆ పంది స్వభావం, ఆ కుక్క స్వభావం విడిచిపెడదాం. జీవితం అంతా కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన వలన సాధ్యం కాదు, నిజమే. అందుకే ప్రభువునందు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. కనీస ప్రయత్నం కూడా లేకపోతే ఇక మనం ఏమీ చేయలేం. సోమరివాడు సమయం ఉన్నప్పుడు పడుకుంటాడు, పంట వచ్చే సమయానికి వాడికి ఏం దొరకదు. మనం వారి కాక మెలకుగా ఉండి మన పొలంలను మనం బాగు చేసుకుందాం, మన ఇంటిని మనం బాగు చేసుకుందాం, మనం సమాధానంగా ఒకరితో ఒకరు ఉందాం. ప్రార్థన చేసుకుందాం.